షలోం ప్రభునేసు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇప్పుడు ఇజ్రాయెల్ లో మేము ఫెస్టివల్ సీజన్ లో ఉన్నాం. ఈ వీడియో నేను సెప్టెంబర్ 21వ తారీఖున రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఆదివారం రోజు రికార్డ్ చేస్తూ ఉన్నాను. తెల్లవారిందంటే సోమవారం సాయంత్రం నుండి మాకు రోష్ హషన్నా అనే పండుగ ప్రారంభించబడుతుంది. సెప్టెంబర్ 22, 23, 24 ఈ 3 తారీఖులలో కూడా ఇక్కడ యూదులు ఈ యొక్క రోష్ హషన్నా అనే పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మనము ఈ యొక్క రోష్ హషన్నా అంటే ఏంటి, హినేని అంటే ఏంటి, అసలు రోష్ హషన్నా పండుగకు ఈ యొక్క యూదులు ఏం చేస్తారు, బూరలు ఎందుకు ఊదుతారు, వీటన్నిటిని చాలా లోతుగా ఈ వీడియోలో మనం పరిశీలన చేయబోతా ఉంటున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండిద్ది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, టాపిక్ లోకి వెళ్దాము. రోష్ హషన్నా అంటే ఏంటి? హీబ్రూలో రోష్ హషన్నా అన్న పదానికి ఇంగ్లీష్ లో హెడ్ ఆఫ్ ద ఇయర్ అని అర్థం వస్తుంది. అనగా మాసములలో, నెలలలో మొదటి నెల అని అర్థం. ఈ యొక్క రోష్ హషన్నా అనే పండుగను యూదుల యొక్క నూతన సంవత్సరముగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ యొక్క రోష్ హషన్నా అనే పండుగను మనం బైబిల్లో గమనించినట్లయితే బూరధ్వనుల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరలా చెప్తూ ఉన్నాను, ఈ యొక్క రోష్ హషన్నా అనే పండుగనే బైబిల్లో బూరధ్వనుల పండుగ మరియు శృంగధ్వనుల పండుగగా మనం చూస్తాం. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 1-2 వచనాలలో మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. సో ఈ యొక్క శృంగధ్వని దినము అనగా ఈ యొక్క బూరధ్వనుల పండుగ అనేది ఏ నెలలో జరుపుకోవాలంట? 7వ నెలలో జరుపుకోవాలి. అదే తిష్రే మాసము. ఈ యొక్క 7వ నెల మొదటి తేదీన ఇజ్రాయిలందరూ ఈ యొక్క బూరధ్వనుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ యొక్క బూరధ్వనుల పండుగ న్యూ ఇయర్ సెలబ్రేషన్ గా మారిపోయింది. నేను ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు మీలో ఎవరికైనా వాక్యంలో కొంత లోతైన అవగాహన ఉంటే మీకు ఒక డౌట్ రావాలి. ఏంటది? అవును, రోష్ హషన్నా పండుగ, ఈ యొక్క బూరధ్వనుల పండుగ, శృంగధ్వనుల పండుగ అంటే యూదులు నూతన సంవత్సరముగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పావు కదా. కానీ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇది కాదు కదా వాళ్ళ నూతన సంవత్సరం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇదిగో ఈ నెల మీకు మొదటి నెల, ఈ మొదటి నెలలో 10వ రోజున మీరు పస్కా గొర్రె పిల్లను సెలెక్ట్ చేసుకొని 14వ రోజున ఆ యొక్క పస్కా గొర్రె పిల్లను మీరు వధించాలి అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది కదా. సో నిర్గమకాండం 12వ అధ్యాయం ప్రకారం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకు నెలలో మొదటి నెల లేక నూతన సంవత్సరపు నెల నిసాన్ మాసం. ఈ రోష్ హషన్నా లేక ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఈ యొక్క బూరధ్వనుల పండుగ జరుపుకునేది 7వ నెలలో తిష్రే మాసంలో. మరి ఇది ఎట్లా న్యూ ఇయర్ అవుతుంది అని మీకు ఒక డౌట్ రావాలి. దీని వెనకాల కొన్ని చారిత్రాత్మకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తెలియజేయాలి అని అంటే అదొక సపరేట్ వీడియో అవుతుంది. నెక్స్ట్ టైము ఆ యొక్క హిస్టారికల్ రీజన్స్ అన్నిటిని నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. కానీ ఈ వీడియోలో మాత్రము ఈ యొక్క బూరధ్వనుల పండుగకు సంబంధించి లోతైన ఆత్మీయమైన సంగతులు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గరికి చేరుకుంటారు. ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర దాదాపు 2 సంవత్సరాలు గుడారం వేసుకుని అక్కడే నివాసం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు మోషేతో ఏమంటాడు అని అంటే, మోషే మీరు బూర ఊదండి. మీరు బూర ఊదడంతో ఆ బూర స్వరము వినిన ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాలి అని తెలియజేస్తాడు. బూర శబ్దం వినగానే వారు ప్రయాణాన్ని నూతనముగా ప్రారంభించాలి. ఇక్కడే తిష్ట వేసుకొని ఉండడం కాదు, మీ కొరకు ఒక గమ్యము సిద్ధపరచబడి ఉన్నది. మీరు స్వతంత్రించుకోవాల్సిన వాగ్దానాలు ముందున్నాయి. సో ఇక్కడ నుండి మీరు ముందుకు కొనసాగండి అనేసి పిలుపు ఇస్తున్నట్టుగా ఆ యొక్క బూరలను ఊదమని దేవుడు మోషేతో చెప్తాడు. ఆ రకంగా ఈ యొక్క బూరధ్వనుల పండుగ అనేది ఇశ్రాయేలీయులకు ఒక నూతన ప్రారంభమునకు సాదృశ్యం. అందుకే ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న యూదులు ఏం చేస్తారు అని అంటే ఈ యొక్క ఎలూల్ మాసం అంతా, అనగా ఇప్పుడు తెల్లారింది అనుకోండి, న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవుతాం, అనగా నూతన నెలలోకి, నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవుతాం. తిష్రే అనే ఆ యొక్క నూతన నెలలోకి, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికంటే ముందు ఇప్పుడు ప్రజెంట్ ఏ నెల అంటే ఎలూల్ మాసం. ఈ ఎలూల్ మాసం మొత్తము ఇశ్రాయేలీలు ప్రత్యేక ప్రార్థనలో గడుపుతారు. నిర్గమకాండంలో సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలు ఏ రకంగా అయితే తమను తాము శుద్ధి చేసుకుంటారో ఇప్పుడు కూడా ఈ యొక్క ఎలూల్ మాసం అంతా
ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీలు యూదులు అలాగే తమను తాము సిద్ధపరుచుకుంటారు. అటువంటి సిద్ధపాటుతోటి నూతన సంవత్సరంలో అడుగు పెడతారు. యూదుల క్యాలెండర్ ప్రకారము, వారి లెక్కల ప్రకారము ఈ రోజుకి, నేను ఈ వీడియో చేస్తూ ఉన్న ఈ రోజుకి ఎన్నో సంవత్సరమో తెలుసా? 5785వ సంవత్సరము. తెల్లారింది అనుకోండి 5786వ సంవత్సరం ప్రారంభమవుతాది. అయితే ఈ యొక్క రోష్ హషన్నా పండుగ రోజు యూదులు ఒక ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన పేరేంటో తెలుసా? హినేని. హినేని అనే హిబ్రూ పదానికి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి అని అంటే హియర్ ఐ యామ్ అని అర్థం. అంటే ఇదిగో దేవా నేనున్నాను అని అర్థం. ఈ యొక్క హినేని అనే ప్రార్థనను ఈ యొక్క బూరధ్వనుల పండుగ రోజు, అలాగే ఇంకొక 10 రోజుల తర్వాత ఒక ప్రాముఖ్యమైన పండుగ వస్తుంది. ఆ పండుగ పేరే యోమ్ కిపూర్ అనగా ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఈ 2 పండుగల రోజు హినేని అనే ప్రత్యేకమైన ప్రార్థనను చేస్తారు. హినేని అనే ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. మన క్రైస్తవులలో ఇటువంటి ప్రార్థన చేయడానికి ఎక్కువ మంది అంతగా ఆసక్తి చూపించరు. ఎందుకు అనంటే హినేని అనే ప్రార్థన దేవుని చేతులను వెతికే ప్రార్థన కాదు. హినేని అనే ప్రార్థన దేవుని మోమును వెతికే ప్రార్థన. హినేని అనే ప్రార్థన దేవుడు నా కోసం ఏం చేస్తాడు, ఎటువంటి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అని ఎదురు చూసే ప్రార్థన కాదు. గాని హినేని అనే ప్రార్థన నన్ను నేను దేవుడికి సమర్పించుకోవాలి అని ఒక లోతైన సమర్పణతో కూడిన ప్రార్థన, ఎంతో తగ్గింపుతో, విరిగి నలిగిన హృదయముతో మనల్ని మనము దేవునికి సమర్పించుకునే ప్రార్థన ఈ యొక్క హినేని ప్రార్థన. హినేని అంటే ఏంటి? ఈ రోజు మనం ఈ వీడియోలో బైబిల్లోని కొన్ని ప్రాముఖ్యమైన హీబ్రూ పదాల యొక్క తెలుగు అర్థాలను కూడా చూస్తూ ఉన్నాం. హినేని అనే పదము 2 హీబ్రూ పదాల యొక్క కలయిక. అవేంటి అనంటే ఈనే అని. ఈనే అంటే ఇదిగో, అని అంటే నేను. ఈనే అని అన్న ఈ పదాల నుండే హినేని అన్న పదం వచ్చింది. సో హినేని అని అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఇదిగో దేవా నేనున్నాను అని అర్థం. బైబిల్లో చాలా మంది ఈ యొక్క హినేని అనే ప్రార్థనను చేశారు. వారిలో ప్రాముఖ్యమైన కొందరిని మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రాహమ అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అబ్రహామును పరిశోధించు నిమిత్తము అబ్రహాంతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఇస్సాకును బలి ఇవ్వమని చెబుతూ ఉన్న సందర్భం ఇది. ఆ సందర్భంలో దేవుడు అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాం ఏమంటాడు? చిత్తము ప్రభువా అని అంటాడు. కానీ హీబ్రూలో ఏముంది అని అంటే హినేని అనుంది. హినేని అన్న పదము ఒక సమర్పణతో కూడుకున్న పదం. అంటే ఏంటి అని అంటే దేవుడు అబ్రహామా అని పిలవగానే అబ్రహాము ఎటువంటి హృదయ స్థితితో రెస్పాండ్ అయ్యాడు అని అంటే, అయ్యా నేనున్నాను, నీ దాసుడును, నా సమస్తము నీకే ప్రభువా, చెప్పండి ప్రభువా, నీ దాసుడును తండ్రి అని ఆయన రియాక్ట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే హినేని అన్న పదము ఆ లోతైన సమర్పణను సూచిస్తూ ఉన్నది. అయితే ఆ సమర్పణను పరీక్షించడానికే దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని చెప్తాడు. హినేని అన్న ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అని ఎందుకన్నానో తెలుసా? ఈ ప్రార్థన మనలను మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. లేక ఎన్నో సంవత్సరాల ఎదురు చూపు, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఇప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు అబ్రహాముని. అబ్రహాంకి నేనెక్కువనా, కుమారుడు ఎక్కువనా? అబ్రహాం రుజువు చేశాడు. హినేని ప్రార్థన ద్వారా నా సమస్తము నీవే దేవా, ఇదిగో నీకు సమర్పించుకుంటున్నాను అని హినేని అన్నాడు కదా. ఆ సమర్పణను దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాం గెలిచాడు. అబ్రహాము వల్లే దేవుని కొరకు ప్రభావితమైన జీవితాన్ని మనం జీవించాలి అని అంటే మన జీవితంలో దేవుని కంటే ఎక్కువ ఏది ఉండకూడదు. ఆ లోతైన సమర్పణను దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది మనం గమనించినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు గారు యోసేపును మరి తన అన్నలకు ఆహారాన్ని అందించడానికి పంపిస్తూ ఉన్న సందర్భం అది. ఆదికాండం 37వ అధ్యాయం 13-14 వచనాలలో మనం చూస్తాం. అయ్యా యోసేపు, షెకెములో నీ యొక్క అన్నలు మందలు కాస్తూ ఉన్నారు, వారికి ఆహారం పట్టుకెళ్ళాలి అనగానే యోసేపు ఏమంటాడంటే మంచిది అని అంటాడు. తెలుగులో మంచిది అని ఉంది, కానీ హీబ్రూలో హినేని అని యోసేపు బదులిస్తాడు. అంటే ఏంటి? నీ ఇష్టం నానా, నీ చిత్తము నానా, నేను నీ వాడిని, నీకు సమర్పించుకున్నాను, ఐఎమ్ ఆల్వేస్ రెడీ అన్న అర్థముతో కూడినది. దయచేసి గమనించండి, అంతకు ముందుకే దేవుడు యోసేపు పట్ల ఎటువంటి అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడో బయలుపరచడం జరిగింది. దేవుడు మనందరి కొరకు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆ దర్శనాన్ని చేరుకోవాలి అని అంటే మనము కూడా యోసేపు వలె కొన్ని శ్రమల వంటి అనుభవాలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. యోసేపుకు దేవుడు ప్యాలెస్ ని ప్రామిస్ చేశాడు. ఆ ప్యాలెస్ ని చేరుకోవాలి అని అంటే యోసేపు హీ హ్యాస్ టు గో త్రూ
పిట్ అండ్ ప్రిజన్. దేవుడు తన జీవితంలో ఏర్పరిచిన ఔన్నతమైన ప్రణాళికను చేరుకోవాలి అని అంటే ఒక లోయ వంటి అనుభవాల గుండా, జైలు వంటి అనుభవాల గుండా యోసేపు వెళ్ళవలసి వచ్చింది. ఈ యొక్క హినేని ప్రార్థన మనలను ఇటువంటి అనుభవాల కొరకు సిద్ధపరుస్తుంది. ఈవెన్ నా జీవితంలో కూడా అండి, ఈ రోజు ఈ రకంగా ఇజ్రాయెల్లో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను అని అంటే అది కేవలము దేవుని కృపనే. ఈ రకంగా ఇజ్రాయెల్లో పరిచయం చేస్తాను అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఇక్కడ ఇజ్రాయెల్లో బైబిల్ కాలేజ్ నడిపిస్తూ మన తెలుగు వాళ్ళ మధ్య పరిచయం చేస్తూ, అంతేకాదు క్రీస్తును నమ్మే యూదుల మధ్య కూడా పరిచయం చేస్తూ, ధర్మశాస్త్ర సంబంధమైన యూదుల మధ్య నివాసం చేస్తూ, లోతైన వాక్యానికి సంబంధించిన కోర్సెస్ చేస్తూ పరిచర్యలో ఈ రకంగా ముందుకు వెళుతూ ఉంటున్నాను అని అంటే అది కేవలము దేవుని కృపనే. కాకపోతే ఇక్కడికి రావడానికంటే ముందు భయంకరమైన అనుభవాల గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా మొహం మీద ఉమ్ము వేయబడిన పరిస్థితి గుండా వెళ్ళాను నేను. అయినను దేవాని చిత్తమే అని తల వంచే కృపను దేవుడిచ్చాడు. కాబట్టి ఈ రోజు ఈ రకంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. హినేని అన్న ప్రార్థన మనలో లోతైన కార్యము జరిగించడానికి దేవుడు నడిపించే అరణ్య మార్గమునకు సూచన. మనము యోసేపు వలె ప్రభావితమైన జీవితాన్ని జీవించాలి అని అంటే యోసేపు వెళ్ళిన ఆ మార్గం గుండా ప్రయాణించడానికి కూడా మనము సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే దేవుడి చేతిలో బలమైన సాధనముగా మనము వాడబడగలుగుతాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా మండుచున్న పొద నుండి దేవుడు మోషేని పిలుస్తాడు. దేవుడు మోషేని పిలవగానే మోషే వెంటనే చిత్తము ప్రవ్వా అని పలుకుతాడు. ఇక్కడ కూడా హినేని అన్న పదం ఉపయోగించబడింది. 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో నలగొట్టబడ్డాడు. ఆ రకంగా నలగొట్టబడ్డాక మోషే నుండి వస్తున్న పదం ఏంటి అని అంటే హినేని. అయ్యా నేనున్నాను, నీ దాసుడను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అన్న ఆ కన్విక్షన్ మోషేలో వచ్చింది. దయచేసి గమనించండి, ఈ యొక్క అరణ్య అనుభవం కంటే ముందు మోషే మైండ్ సెట్ ఎలా ఉంది? ఒకరోజు అలా అంతఃపురం నుండి బయటకు వస్తాడు. బయటికి రాగానే ఒక ఐగుప్తు అధికారి యూదుల్ని భయంకరంగా హింసిస్తా ఉంటుంటే ఆ ఐగుప్తు అధికారిని రహస్యంగా మోషే చంపడం జరిగింది. అసలు ఆ ఐగుప్తు అధికారిని మోషే ఎందుకు చంపాడు? చాలా మంది కారణం ఏంటో తెలియదు. మనం ఆ కారణాన్ని ఎక్కడ చూస్తాము అని అంటే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనంలో చూస్తాం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. అర్థమైందా? ఈ వ్యక్తిని చంపడం ద్వారా ఓకే, నన్ను దేవుడు వీరినందరిని విడిపించడానికి ఏర్పరచుకున్నాడు అన్న సంగతి తోటి యూదులు ఇశ్రాయేలీయులు గ్రహిస్తారు అని అనుకొని ఇతన్ని చంపాడంట. అంటే మోషే ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక మోషేకు ముందే తెలుసు. అందుకనే మోషే ఈ రకంగా ఆలోచించాడు. అంటే ఏంటి? మోషే దేవుడు తన ఎడల కలిగి ఉన్న ఆ ప్రణాళికను, ఆ చిత్తమును నెరవేర్చడానికి తన బలము మీద ఆధారపడ్డాడు. ఓకే, దేవుడు నన్ను నాయకుడిగా ఎన్నుకోబోతూ ఉన్నాడు. నాయకుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? యుద్ధంలో నైపుణ్యాన్ని సంపాదించాను, మంచి ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నాయి, అన్ని శాస్త్రాలలో గ్రంథాలలో ప్రావీణ్యాన్ని సంపాదించాను, ఇక రెడీ, ఇశ్రాయేలును విడిపించడానికి అన్ని విధాలుగా నేను సిద్ధపడి ఉన్నాను అని భావించి ఆ ఐగుప్తిని చంపుట ద్వారా వీరందరూ నన్ను నాయకునిగా అంగీకరిస్తారు అని ఆయన భావించాడు. కానీ దేవుడు వాడుకునే విధానం వేరు కదా. అది మోషేకి ఎప్పుడు తెలిసి వచ్చిందంటే దేవుడు మోషేను 40 సంవత్సరాలు అరణ్యంలో నలుగుగొట్టాక అప్పుడు అర్థమైంది ఆయనకి. ఏమని? దేవుడు వాడుకోవాలి అని అంటే మన బలము కాదు, మన సామర్థ్యము కాదు, మనకు వరాలు ఉంటే సరిపోదు, దీనత్వం కలిగి ఉండాలి, మనల్ని మనము ఆయన బలానికి సమర్పించుకోవాలి అని అర్థమయ్యి అప్పుడు అంటున్నాడు హినేని అని అంటున్నాడు. దయచేసి గమనించండి, దేవుడు మనల్ని వాడుకోవాలి అని అంటే మన సామర్థ్యము కాదు, మనకెంతగా పాటలు పాడే వరము, మ్యూజిక్ ప్లే చేసే వరము, ఎంత బాగా వాక్యం చెప్పే వరము ఉన్నా కానీ వాటిని బట్టి కాదు దేవుడు వాడుకునేది. మన సామర్థ్యాన్ని బట్టి కాదు గాని దేవునితో ఎంతగా లోతైన సహవాసము కలిగి ఉన్నామో, ఎంతగా దీనత్వం కలిగి ఉన్నామో, ఎంతగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకునే ఆ లోతైన సమర్పణను కలిగి ఉన్నామో దానిని బట్టి వాడుకుంటాడండి. ఆ లోతైన సమర్పణ కలిగి ఉన్నప్పుడు మనకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా, మనకంతగా వాక్చాతుర్యం ఉన్నా లేకపోయినా, మనకంతగా వరాలు ఉన్నా లేకపోయినా గాని దేవుడే తన అభిషేకముతో వాడుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో చాలా వరకు చదువురాని పామరులే ఉన్నారు. వారికి సామర్థ్యం లేదు, వారికి వరాలు లేవు. వారు కలిగి ఉన్న క్వాలిటీ ఒకే ఒకటి, దేవునితో లోతైన సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి భూమిని తలక్రిందులు చేయగలిగారు. ఈ హినేని ప్రార్థన ఆ లోతైన సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవుని పనిని తన సొంత బలముతో చేయాలనుకోవడం ద్వారా, తన సొంత సామర్థ్యముతో చేయాలనుకోవడం ద్వారా మోషే నరహంతకుడిగా మారాడు. ఎప్పుడైతే దేవుని పనిని దేవుని బలముతో, దేవుని సామర్థ్యముతో చేయడానికి మోషే సిద్ధపడ్డాడో మోషే ఒక గొప్ప నాయకునిగా ఎదిగాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు ఒక ప్రశ్న వేస్తా ఉంటున్నాడు. అప్పుడు నేను ఎవని పంపెదను,
మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఈ ప్రశ్నకు యెషయా బదులిస్తున్నాడు. ఏమని? హినేని, నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము అని బదులిస్తూ ఉన్నాడు. హీబ్రూలో అక్కడున్న పదం ఏంటి అనంటే హినేని. ఆనాడు యెషయా ముందు ఉంచిన ప్రశ్ననే దేవుడు ఈ అంత్యకాలంలో మన ముందుంచుతూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులైనా గాని క్రీస్తు కొరకు, ఆయన రాజ్యము కొరకు ఎవరు నిలబడతారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. హినేని అన్న సమర్పణతో కూడిన ప్రార్థన మనకున్నట్లయితే దేవుడు అద్భుతముగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో మనమందరం ఇటువంటి లోతైన సమర్పణతో కూడిన ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని కొరకు బలమైన సాధనములుగా వాడబడుదుముగాక. ఆమేన్. అంతేకాదు ఈ యొక్క రోష్ హషన్నా పండుగ రోజు ఇక్కడ ఉన్న యూదులు ఆ రోజు డిన్నర్ లో ప్రత్యేకంగా కొన్ని పండ్లను తింటూ ఉంటారు, కొన్ని ఫ్రూట్స్ తింటారు. ఈ సీజన్ లో స్టార్ట్ అయ్యే కొత్త ఫ్రూట్స్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. నిజంగా ఆ రోజు ఆ డిన్నర్ మాత్రం చాలా బాగుంటది, భలే ప్రత్యేకంగా ఉంటది. ఎందుకు అనంటే అందరూ చుట్టూ కూర్చొని ఒక్కొక్క ఫ్రూట్ ని పాస్ చేసుకుంటూ అందరూ ఒక ఫ్రూట్ నోట్లో పెట్టగానే దానికి సంబంధించి ఒక ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ ఇంకో ఫ్రూట్ వస్తుంది, ఆ ఫ్రూట్ తింటారు. అటు తర్వాత ఇంకొకళ్ళు ఇంకో ప్రార్థన చేస్తారు. అలా ఆ రకంగా కొంతమంది 10 ఫ్రూట్స్ వరకు తింటారు, కొంతమంది 12 ఫ్రూట్స్ వరకు తింటారు. ఈచ్ ఫ్రూట్ కి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. కాకపోతే ఇందులో వీరికి 2 ఫ్రూట్స్ మాత్రము చాలా ప్రాముఖ్యంగా ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. అవేంటి అనంటే పోమోగ్రనేట్, దానిమ్మ, అటు తర్వాత యాపిల్. దానిమ్మను వీరు ఎటువంటి ఆత్మీయ అర్థముతో చూస్తారు అనంటే దానిమ్మ కాయ మీద ఒక కిరీటం లాగా ఉంటది కదా, దేవుడు కూడా ఈ యొక్క నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని మనకు అనుగ్రహించాడు అన్న అర్థముతోటి ఆ పండును తింటారు. అంతేకాదు ఆ పండు లోపల అనేకమైన గింజలు ఉంటాయి కదా, ఒక్కొక్క గింజ అనేది ఒక్కొక్క ఆజ్ఞకు సాదృశ్యముగా వారు భావిస్తూ ఉంటారు. మనము మన జీవితంలో సంపూర్ణం అవ్వాలి అనంటే అది దేవుడి వాక్యము ద్వారా మాత్రమే మనం సంపూర్ణమవుతాము అన్న ఆత్మీయ అర్థముతో, ఆ నిశ్చయతతోటి వీరు ఆ ఫ్రూట్ ని సేవిస్తారు. అటు తర్వాత వీరు యాపిల్ ని తేనెలో ముంచుకొని తింటారు. ఈ సంవత్సరం అంతా దేవుడు మధురమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపాలి అన్న ప్రార్థనతో పాటు ఆ యొక్క పండును సేవిస్తారు. అంతేకాదు ఈ యొక్క పండుగ కంటే ముందు ఈ యొక్క యూదులు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి ఫోన్లు చేసి నేనేమైనా తప్పు చేస్తే క్షమించు, నిన్నెప్పుడైనా కోపడితే క్షమించు, నిన్నెప్పుడైనా గాయపరిస్తే నన్ను క్షమించు అనేసి ఒకరికొకరు ఫోన్లు చేసుకొని వారు క్షమాపణ కోరుకుంటారు. ఈ యొక్క రోష్ హషన్నా పండుగ, ఈ యొక్క బూరధ్వనుల పండుగ తర్వాత ఒక 10 days తర్వాతనే యోమ్ కిపూర్ ఉంటది అన్నట్టు. ఆ ప్రాయచిత్తార్థ పండుగ కూడా వీరు ఇంకా లోతైన ప్రార్థనలు చేస్తూ ఉపవాసముతోటి తమను తాము సిద్ధపరుచుకుంటూ ఇజ్రాయేల్ దేశ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన రోజైన యోమ్ కిపూర్ కొరకు సిద్ధపరచబడుతూ ఉంటారు. అటువంటి లోతైన సిద్ధపాటు కొరకు వారిని మేల్కొలిపేదే షోఫర్ అనగా బూరధ్వని. ఆ బూర ఊదుతారు కదా. ఈ యొక్క రోష్ హషన్నా రోజు చాలా మంది వారి కుటుంబంలో అయితేనేమి, ఈ యొక్క సినగాగులో, సమాజ మందిరాలలో అయితేనేమి తప్పకుండా బూర ఊది ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఆ బూర ఎందుకనంటే మనం ముందుకు కొనసాగాలి, అంతేకాదు యోమ్ కిపూర్ కొరకు ఇంకా లోతుగా మనం సిద్ధపరచబడాలి అన్న పిలుపుకు సాదృశ్యం. ఈ యొక్క షోఫర్ సెర్మనీని, ఈ యొక్క బూరధ్వని సెర్మనీని ఇజ్రాయెల్లో ప్రతిసారి చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. దయచేసి గమనించండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తూ ఉన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఒక ప్రాముఖ్యమైన సంగతిని గమనించాలి. ఈ యొక్క బూరధ్వని పండుగ యొక్క సెర్మనీ ఇజ్రాయెల్లో జరుగుతుంది కదా, యెరూషలేంలో జరుగుతుంది కదా. ఈ పండుగ అయిపోగానే ఆ వీడియోలు పట్టుకొని ఇజ్రాయెల్లో ఏదో జరిగిపోయింది, ఏదో సంఘటన చోటు చేసుకుంటుంది, ఇదిగో అందరూ కలిసి బూరలు ఊదారు అనేసి అనేకమైన అబద్ధపు సంగతులను ప్రచారం చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. సో కాబట్టి అందుకే ముందే చెబుతూ ఉన్నాను, వారు బూరలు ఊది ప్రార్థన చేసినంత మాత్రాన ఏదో ప్రత్యేకంగా జరిగినట్టు కాదు. ప్రతి సంవత్సరం ఇలాగే జరిగింది. అది ప్రతిసారి లైవ్ ఇస్తానే ఉంటారు. ఆ లైవ్ ఇవ్వడానికి 24 గంటలు ఒక వెబ్సైట్ కూడా ఉంటది. ఆ వెబ్సైట్ ఈ యొక్క పండుగ రోజు మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేయరు కానీ వెస్టర్న్ వాల్ ని 24 గంటలు టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు. ఏదైనా ప్రత్యేకమైనది చోటు చేసుకుంది అనంటే తప్పకుండా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మరలా చెప్తా ఉంటున్నాను, నాకే నిజం తెలుసు, నేను చెప్పేదే నిజమని కాదు కానీ ఇక్కడ ఉంటున్నాను కాబట్టి క్రీస్తును నమ్మే యూదులతోటి అలాగే ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులతోటి కొంత లోతైన కనెక్షన్ ఉంది కాబట్టి నేను మీకు మాట చెప్తా ఉంటున్నాను. అంతేకాదు ఈ యొక్క పండుగ రోజు ఇజ్రాయేలీలు ఎలా గ్రీట్ చేసుకుంటారో తెలుసా? మనం అయితే ఏమంటాం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటాం కదా. అలాగే ఇజ్రాయేలీలు హీబ్రూలో షనా తోవా అని గ్రీట్ చేసుకుంటారు. షనా అంటే ఇయర్, తోవా అంటే గుడ్. అంతేకాదు హక్సమేయ అని కూడా గ్రీట్ చేసుకుంటారు అన్నట్టు.
అక్షమేయ అనేది ప్రతి పండుగ గ్రీట్ చేసుకుంటారు. అంటే ఏంటి అని అంటే ఇటువంటి పండుగలు నీవు 100 జరుపుకోవాలి అని అర్థం. ఓకేనా? ఈ యొక్క రోష హషన్నా అనే పండుగ, యొక్క బూరధ్వనుల పండుగ మనకు నేర్పుతున్న ఆత్మీయ పాఠం ఏంటి అని అంటే హినేని అనే ప్రార్థన. అటువంటి లోతైన సమర్పణతో మనం ముందుకు కదలాలి అన్న బూరధ్వని పిలుపుకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఈ రకమైన సిద్ధపాటును దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.